నమో వెంకటేశాయ. నేను మీ ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జటింగ్ రామాంజనేయులు. డిసెంబర్ 30వ తారీఖు 2025 వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో ఉత్తర ద్వార ప్రవేశము చేశారు ఘనంగా. ఈ ఉత్తర ద్వార ప్రవేశానికి ముందు ఆలయ వ్యవస్థాపకులు కానీ ధర్మకర్తలు కానీ వారం రోజులు ఉండి ఎంతో శ్రమకూర్చి డబ్బులు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అటువంటి దేవాలయాల్లో భక్తులు విరివిగా పాల్గొని దర్శనం చేసుకోవడానికి అనువుగా ఎంతో కష్టపడి నిరంతరము చేసి ఉంటారు. కానీ నేను గమనించింది ఏంటంటే భక్తులు క్యూ లైన్లో వచ్చినప్పుడు ఒక అర్ధగంట సమయం కూడా ఇవ్వకుండా త్వరగా దర్శనం కావాలనేది వారి ఆలోచన. తిరుమలకు పోతాం, ఇంకా వేరే దేవాలయాలకు పోతాం, వైకుంఠ ఏకాదశి కాకుండా మిగతా దర్శనాలు కూడా వెళ్తుంటాం. కానీ అక్కడ గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం వస్తుంది. కానీ అక్కడ మనం ఏమి మాట్లాడలేము. ఇక్కడ ఒక 10 నిమిషాలు లేట్ అయిందంటే రెచ్చిపోతున్నారు జనాలు, భక్తాదులు, హైందవ సోదరులు. ఏం చేస్తున్నారు? దోచుకుంటున్నారు, డబ్బులు దోచుకుంటున్నారు, ఏర్పాటు సరిగా చేయడం లేదు. ఆలోచించండి భక్తాదులు, ఆలోచించండి. ఎంత శ్రమ కూర్చి 10 రోజులు ఉంటే, నేనైతే 10 రోజులు ఉంటే ఆ ఏర్పాటు చేయడానికి సమయం కేటాయించి, నా వయసు ఇప్పుడు 64, ఎంత శ్రమ పడ్డానో నాకు తెలుసు. అలాగే హైందవ సోదరులు కూడా, ఈ ఆలయ ధర్మకర్తలు కూడా ఎంతో శ్రమ కూర్చి డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు. అది గమనించకుండా మీరు ఒక అర్ధగంట లేట్ అయిందని చెప్పి బ్యారికేడ్లు దోసేయడము, అరవడము, ఏం చేస్తున్నారు? డబ్బులు దోచుకుంటున్నారు అనే ఆలోచన మీ ఆలోచనలో ఉంది. ఇది చాలా తప్పు. అక్కడ పోతే గంటల తరబడి, రోజుల తరబడి కూడా వెయిట్ చేస్తాం. ఇక్కడ ఒక అర్ధగంట లేట్ చేసిన దానికి చాలా బాధపడుతున్నారు భక్తాదులారా. ఆలోచన చేయండి. మీరైతే, మేమైతే ఎంత చేయగలుగుతాము ఈ ఏర్పాట్లన్నీ అనేది మీ ఆలోచనలకు రావాలి. మేమైతే ఉదయం నుండి పానకము, వడపప్పు గంట చేయించాము. తదుపరి 7 నుండి సాయంత్రం 8:30 వరకు, 9 వరకు ప్రసాదం ఇస్తూనే ఉన్నాం. ప్రతి భక్తునికి ప్రసాదం అందజేస్తున్నాం. అలాగే ఆలయంలో మదనగోపాల స్వామివారి మదనగోపాల బృందం, కోలాట బృందం కూడా, మన బత్తల ఉమ కోలాట బృందం వారు కూడా చాలా అద్భుతంగా కోలాటం వేశారు. వారికి ధన్యవాదాలు. మరియు ఉదయం ఎర్రగుంట్ల సాయి చిన్న స్కూల్ వారు వాళ్ళ చిన్నారులచే కూచిపూడి నృత్యం చేశారు, అద్భుతంగా చేశారు. భక్తాదులందరూ వీక్షించారు, వారికి కూడా ధన్యవాదాలు. మరియు హనుమగుత్తి కొండయ్య, సురేష్ వాళ్ళ బృందం కూడా చాలా అద్భుతంగా కోలాటం చేశారు, వారికి కూడా ధన్యవాదాలు. సాయంత్రం వేంపల్లి రోడ్డు గణేష్ కోలాట బృందం వారు కూడా చిన్నారులతో చాలా అద్భుతంగా చేశారు, చూశారు మీరంతా. ఈ సందర్భంగా టెంకాయలు కొట్టుకోవడానికి అఖిలాండం కూడా ఏర్పాటు చేశాం. దానికి 20,000 ఖర్చు అయింది. అది కూడా భక్తాదుల కోసం చేశాం. ఇన్ని చేసినా కూడా మీరు దర్శనానికి వచ్చినప్పుడు 10 నిమిషాలు కూడా వెయిట్ చేయడానికి కష్టమై చాలా బాధపడుతున్నారు. కమిటీ వాళ్ళు తిడుతున్నారు. ఆలోచన చేయండి భక్తాదులారా, ఇన్ని అవసరమా? ఎంత కష్టపడితే కానీ ఏర్పాటు చేస్తారు? ఆలోచన చేయండి. ఒక అర్ధగంట వెయిట్ చేయకుండా కార్యక్రమం చూడడము, కమిటీ వాళ్ళని తిట్టడము, ఇది రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో జరిగే సమస్యే.
మరి పేపర్ వాళ్ళు అయితే వాళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేయలేదు, డబ్బులు ఎక్కువ ఇస్తున్నాయి, డబ్బులు దోసుకుంటున్నారు. ఏ హైందవుడు, ఏ హిందూ ధర్మకర్త, ఏ దేవాలయం కార్యకర్తలు కూడా సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రజల సొమ్ము తీసుకుందాం, భక్తాదుల సొమ్ము తీసుకుందాం అనే ఆలోచన ఎవరికి ఉండదు. ఆలోచన చేయండి. మేమైతే చేయగలమా, చేస్తామా, ఇంత ఏర్పాట్లు, ఇంత మెయింటెనెన్స్ చేయగలమా అన్నది మీరు ఆలోచన చేసి మాట్లాడండి. ఆలోచన చేయండి, ఓపిక పట్టండి. 10 నిమిషాలు ఓపిక పట్టకపోతే ఎట్లా? ఇది చాలా బాధాకరమైన విషయం. భక్తాదులు ఓపిక పట్టి ఆ దేవుని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలవుతారని నా మనవి. నమో వెంకటేశాయ, నమో నారాయణాయ, నమశివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఎర్రగుంట్ల శ్రీమతి బత్తల ఉమా గారు గుడి అలంకరణ కోసము వారం రోజులుంటి ఆ పూల సేకరణ కోసం రైతులతో మాట్లాడడము, ఒక 3 రోజుల కిందట వెళ్ళి 3 రోజుల ముందే వెళ్ళి సొంత కారు వేసుకొని అక్కడికి వెళ్ళి ఆ పూలు తీసుకుని 350 కేజీలు 400 కేజీలు తీసుకొని పూలు తీసుకురావడం, తన బృందం వారితో వసూలు చేసుకోవడం, ఇక్కడ 2 రోజుల ముంటి పూలు అల్లడం, 350 కేజీలు అల్లడం అంటే అసమావేశాల ఆశామాష. కానీ వాళ్ళ బృందం వారు డబ్బులు ఇచ్చారు, కానీ వాళ్ళందరూ ఎవరు సహకరించలేదని, పూలు అల్లడం రాలేదని బాధపడుతుంది. కానీ డబ్బులు ఇవ్వడం ముఖ్యం కాదు, సేవ చేయడం ముఖ్యం. కాబట్టి వాళ్ళ బృందం వారు ఈ విషయం తెలుసుకొని అందరూ కలిసి పూలు అల్లితే బాగుంటుంది. ఈ బత్తల ఉమ్మ గారు చేసే నిస్వార్థమైన సేవ పూలు అల్లడం, తీసుకొచ్చి ముందు రోజు నైటు 1 గంట వరకు పూల అలంకరణ, మొత్తం గుడంతా అలంకరణ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా. మరియు కమిటీ వాళ్ళు సుబ్బిరెడ్డి గారు, కొండారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, సాయి చిన్న స్కూల్ మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, విజయ్, జయరాములు, వెంకటేశు, సూర్యనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ ఎంతో శ్రమపడి చేశారు. ముఖ్యంగా పేర్ల సూర్యనారాయణ రెడ్డి, పూల జయరాములు వీళ్ళు 2 రోజుల ముందు సెలవు పెట్టి మొత్తం 4 రోజులు చాలా కష్టపడి సర్వీస్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇంత కష్టం ఉంది ఈ ఒక దేవాలయము వైకుంఠ ఏకాదశికి అలంకరణ ఇవన్నీ చేయాలంటే. ఇవన్నీ తెలియకుండా మీరు ఒక అర్ధగంట వెయిట్ చేయడానికి ఇబ్బంది పోయి బాధపడితే విశేషం ఏముంది చెప్పండి. కాబట్టి భక్తాదులు గమనించి ఒక అర్ధగంట టైం కేటాయించి దర్శనం చేసుకోవాలని నా మనవండి. నమో వెంకటేశాయ. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా చరిపిరాల మునీంద్ర వారి ఫ్యామిలీ అల్పాహారం కోసం ఉదయం పూట 5,000 రూపాయలు విరాళం ఇచ్చారు. ప్రసాదం కోసము కొంత కప్రాల మహేష్ గారు వారు కొన్ని దినుసులు ఇచ్చారు. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ కృషి చేశారు. ఈ వైకుంఠ ఏకాదశి అద్భుతంగా జరగడానికి కారణమైనారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా కష్టమైన పనులు, చేయలేము. చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, నిబద్ధత ఉండాలి, నిస్వార్థం ఉండాలి. డబ్బుల కోసం చేసేవాళ్ళు వేరే, డబ్బులు ఎవరు హిందువులు కార్యకర్తలు కానీ, ధర్మకర్తలు కానీ, వ్యవస్థాపకులు కానీ డబ్బుల కోసం చేయరు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తారు. కాబట్టి దయచేసి అన్నదా భావించకుండా పేపర్ వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయాలి. అయ్యా ఇట్లుంటే ఇటు చేయండి, ఇటు చేయండి అని. వాళ్ళు విరుద్ధంగా రాస్తే ఏం బాగుంటుంది చెప్పండి. ఇదేమి సొంత డబ్బులు పెట్టి చేస్తుంటే మీకు తెలియదా? మీరేది చేస్తారా? ఆలోచించండి. నమో వెంకటేశాయ.